నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ముందుగా ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి 12:30 నుండి స్వామివారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కూడా వేలాది భక్తులు తరలివచ్చారు. ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్ చంద్ పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ప్రజాప్రతినిధుల్లో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తదితరులు ఉన్నారు. స్వామివారి నిజరూప దర్శించుకున్న అధికారుల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిల్కర్ పున్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, విశాఖపట్నం డీఐజీ శ్రీ గోపీనాథ్ భట్టి, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, వెంకటేష్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరసవెల్లికి వచ్చే వాహనాలు రాకపోకలకు ప్రత్యేక దారుల మీదుగా మళ్లించారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టిన పటిష్ట చర్యలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ లేకుండా నిజరూప దర్శనం త్వరితగతిన జరిగింది. జిల్లా కలెక్టర్ పలుమార్లు స్వయంగా పర్యటించి క్యూ లైన్లలో ఉన్నవారికి క్యూ లైన్లో దర్శనానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా భక్తుల ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, మంచినీటి సరఫరా, పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ వంటివి సరఫరా చేశారు. ఇంద్రపుష్కర్ణి గట్టుపై మహిళలు పిడకలపై ఆవుపాలు, బియ్యం, పంచదారతో పరమాన్నం తయారు చేసి సూర్యనారాయణ స్వామికి నివేదించి పూజలు నిర్వహించారు. ఆది నారాయణ అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ. ఈరోజు రథసప్తమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అంతకుముందు ఈఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ అందరితో కూడా భక్తులకి ఏర్పాటు చేసినటువంటి వివిధ సౌకర్యాలు కానీ, వారికి సులభతరంగా దర్శనం, ప్రసాదాలు అన్నీ కూడా అందే విధంగా ఏమేమి ఏర్పాట్లు చేశారన్నది కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మాకు జోనల్ కమిషనర్ ఇక్కడ సుబ్బారావు గారు, స్థానికంగా ఉండేటువంటి ఈఓ గారు అందరితో కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా అందాలని చెప్పి ఈ రోజంతా కూడా మా ఆఫీసర్స్ అంతా కూడా దగ్గరుండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు, ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ కేంద్ర మంత్రి కృపారాణి పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వీరికి ఆశీర్వచనాలు అందజేశారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే రథసప్తమి ఉత్సవాల్లో శ్రీకాకుళం నగరానికి కొత్త శోభ సంతరించుకుంటుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన వెంటనే జిల్లాలో ఈ ఉత్సవాల నిర్వహణకు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించి విజయవంతంగా చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే విధంగా చేపట్టిన శోభాయాత్ర ఎంతో ఘనంగా సాగిందన్నారు. డిపిఆర్ని సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించామని, అవి వచ్చిన వెంటనే గొప్ప ఆధ్యాత్మిక కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. భక్తుల అవసరాలు తీర్చే విధంగా అన్ని వస్తువులు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు జిల్లా వ్యాప్తంగా ఉండే భక్తులపై ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు.
మన దేవాలయాలు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు పవిత్రమైన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే హెలికాప్టర్ రైడ్, అలాగే ఎన్నో కార్యక్రమాలు దీనిలో జోడించి మరి ముఖ్యంగా మంగ్లీ గారు కూడా ప్రధానంగా ఒక మంచి సంగీత సాంస్కృతిక కార్యక్రమంలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి మరింత ఉత్సాహం ఈ యొక్క పండుగ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈరోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్యభగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 9వ తేదీన నిర్వహించనున్న 30వ రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించిన పోస్టర్ను కోటబొమ్మాలిలో మినిస్టర్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరుసగా సిక్కోల్లో 10 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి 11వసారి నిర్వహించేందుకు సిద్ధమవుతుండడం అభినందనీయమన్నారు. ఈ విధంగా పోటీలు నిర్వహించి బాడీ బిల్డర్స్ ప్రోత్సాహానికి ఏపీ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ వి విజయ్ కుమార్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్లో 30వ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 నిర్వహించనున్నాం. ఈ సందర్భంగా వి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్లో 30వ మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 1,25,000 రూపాయలు క్యాష్ అవార్డును ఇస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం రాత్రి భోజనం క్రీడాకారులకు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఏసిఎస్ మెంబర్ కింజరాపు ప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కోశాధికారి తిరుమలరావు, బి సూరిబాబు, శరత్ చంద్ర, శ్రీకాకుళం సెక్రటరీ వి విజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు బి ప్రసాద్ పాల్గొన్నారు. పర్యాటక హబ్గా శ్రీకాకుళం జిల్లాను నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ ఎంతో పురాతన ఆలయాలు అయిన శ్రీకూర్మం, శ్రీముఖలింగం, సాలిహుండం, టెక్కలి ఎండల మల్లేశ్వర స్వామి ఆలయం, బారువ కోటిలింగాల ఆలయం, శ్రీకాకుళం నగరంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం, కల్లేపల్లి మణినాగేశ్వర స్వామి ఆలయం వంటి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు జిల్లాలో ఉన్నాయని, వీటన్నింటినీ టూరిజం శాఖ సహకారాన్ని తీసుకొని అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పండగగా రథసప్తమి వేడుకలు ప్రకటించడంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రం రూపురేఖలు మారిపోయాయని, ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రథసప్తమి సందర్భంగా ముందుగా చెప్పిన విధంగా సామాన్య భక్తులకు సకాలంలో దర్శనాలు చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశామని చెప్పారు. గతం కంటే భిన్నంగా ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శీఘ్ర దర్శనం కల్పించామని అన్నారు. అనంతరం ఆలయంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ భక్తులతో నేరుగా కలెక్టర్ మాట్లాడి మెప్పించడం విశేషం. ఇన్ఫాక్ట్ మనం ఈసారి నుంచి స్టార్ట్ చేసాము, బట్ కానీ ఇంకా వెళ్ళలేదు, పబ్లిక్కి వెళ్ళలేదు.
బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి. సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాను. ఈ బాబు ఇప్పుడు మనం అరసవల్లి ఒకటే కాదు, మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక 1 డే ప్యాకేజ్ లేకపోతే 2 డే ప్యాకేజ్ ఇవ్వండి. ఇక్కడ శ్రీకుర్మం, శ్రీముఖలింగేశ్వరం, దాని తర్వాత మనకి అరసవల్లి, ఇది కాకుండా ఇంకా వేరే రిలీజియస్ టూరిజం, సాలిగుండం ఉంది, బీచ్ టూరిజం ఉంది, మన ఇది హిల్ టూరిజం, హిల్ టాప్ టూరిజం ఉంది, చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది. మన జిల్లా కాదు బట్ కానీ పక్కనే ఉంది. సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు, అగ్రిగేటర్ టూరిజం అగ్రిగేటర్. మనం ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ చేస్తారు. టు మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి. గవర్నమెంట్ పరంగా ఏమైనా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నేను కమిషనర్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా ఇక్కడ నేను తెప్పించాను. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా, ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావల్లి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను. ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు, రెంట్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరి సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి జన్మదినమైన రథసప్తమిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించడం ఆనందంగా ఉంది. 3 రోజుల పాటు శ్రీకాకుళంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించామని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. ఆదివారం నిర్వహించిన శోభాయాత్ర నా భూతో నా భవిష్యత్ అనుకునేలా సాగింది. గతంలో సుమారు 5 కిలోమీటర్ల దూరం నడిస్తే గాని స్వామివారి దర్శనం అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కానీ నేడు భక్తుల సౌకర్యార్థం 500 మీటర్ల నుండి 250 మీటర్ల వరకు భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకానికి డిపిఆర్ని పంపించడం జరిగిందని, నిధులు వచ్చిన వెంటనే మాడవీధుల నిర్మాణం, ప్రతిరోజు అన్నదాన సౌకర్యం, వసతులు ఆధునీకరణ వంటివి చేపడతామన్నారు. అదేవిధంగా అరసవల్లి దేవాలయంతో పాటు గారమండలం శ్రీకూర్మం దేవాలయం, సాలిహుండం వేణుగోపాలస్వామి దేవాలయంను అభివృద్ధి చేసి శ్రీకాకుళాన్ని గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ, అరుణ కిరణాలు ప్రసరింపజేసే ఆది నారాయణ, సర్వలోకాలు. ముందుగా జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అందరికీ, తెలుగువారు, ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెలుగునిచ్చేటటువంటి ఏకైక పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ స్వామివారి దేవాలయం అరసవల్లిలో ఉన్నటువంటి దేవాలయాన్ని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన జిల్లాలో ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి దేవాలయం ఉండడం మనందరి అదృష్టం. ఈరోజు దాన్ని రాష్ట్ర పండుగగా మనం 3 రోజులు ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, ఎంతమంది వచ్చిన భక్తులు, 30 ఎకరాల్లో మేము పార్కింగ్ ఏర్పాటు చేశాం, 2 లైన్లు డైరెక్ట్గా ఫ్రీ లైన్లు ఏర్పాటు చేశాం, అలాగే ర్యాంప్స్ వేసాం అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే త్రాగునీటి సదుపాయం కల్పించాం, అలాగే టాయిలెట్స్ 200 మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం, 45,000 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఇది కాకుండా ఎన్జిఓస్ దాదాపు 30,000 మందికి వాళ్ళు టిఫిన్లని, అలాగే మజ్జిగలని ఏర్పాట్లు, బిస్కెట్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సామాన్యమైన భక్తుడికి అన్ని సౌకర్యాలతో వీలైనంత దగ్గరగా ఆలయం వద్దకు తీసుకొచ్చి ఇక్కడ మనం ఆ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల మనోభావాలు సంతృప్తికరంగా జరిగే విధంగా స్వామివారి దర్శనాలు కలుగుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ స్వయంగా భక్తులతో మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకొని వారితో పాలు పంచుకోవడం భక్తుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.
ఏ శాసనసభ్యులు చేయలేని విధంగా స్వయంగా ద్విచక్ర వాహనం బుల్లెట్పై పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి భక్తులను సంతృప్తి పరచడంలో సఫలీకృతులయ్యారు. సూర్యమహల్ జంక్షన్ నుండి అటు ఇంద్ర పుష్కరిణి దేవాలయం చుట్టూ ప్రాంతాలు కూడా స్వయంగా పర్యవేక్షించి భక్తులకు ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పండగ రథసప్తమి వేడుకలు జరగడం, కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఇటువంటి శాసనసభ్యులు ఉండడం ఎంతో గర్వకారణమని, ఎన్నిసార్లు అయినా ఇటువంటి ప్రజానాయకుడు ఉండాలని భక్తులు బాహాటంగా చెబుతున్నారు. ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకున్న వాడే నాయకుడని, అటువంటి నాయకత్వపు లక్షణాలు శంకర్లో ఉన్నాయని, ఇటువంటి ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేనంత విజయవంతమయ్యాయని, ఇప్పుడు దేవాలయానికి కొత్త శకం మొదలైందని భక్తులు అంటున్నారు. భక్తుల చెంతకు స్వయంగా వెళ్లి వివరాలు తెలుసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్నదానం, మౌలిక సదుపాయాలు, మంచినీటి సదుపాయం ఇలా ప్రతి విషయం స్వయంగా తెలుసుకొని వారి సంతృప్తిని పొందారు. పట్టణంలో ఇటువంటి కార్యక్రమానికి శాసనసభ్యులు ఇలా పర్యవేక్షించడం ఇదే తొలిసారి. భక్తులందరూ పూర్తి నమ్మకంతో శంకర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రథసప్తమి వేడుకలు పూర్తి స్థాయిలో విజయవంతం అవడంతో గొండి శంకర్ అధికారులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి రాష్ట్ర పండగ 3 రోజుల పాటు విజయవంతం కావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. గతంలో మునిపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండగగా ప్రకటించిన తరువాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పలాస శాసనసభ్యురాలు గౌతి శిరీష అన్నారు. ప్రజలు కూడా అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. 7 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పాలన అందిస్తుంది. ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వంగా మన్నలను అందుకుంటుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని, తిరిగి అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు అన్నారు. సప్తమి శుభాకాంక్షలు. ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతున్న రథసప్తమికి ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా ప్రభుత్వానికి, ఇటు అధికారులకు సహకరిస్తూ ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా కాకుండా ఈ 3 రోజులు రథసప్తమి ఏర్పాట్లు, రథసప్తమి దర్శనాలు కూడా చక్కగా జరగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏవైతే ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఈరోజు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారో ఆకాంక్షలకు తగ్గట్టుగా అన్ని హామీలను ఇస్తూ ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తుంది. మరింతగా ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్న ఆశలకి అనుగుణంగా ప్రతి ఒక్కటి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో అన్ని హామీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తి చేస్తూ మళ్ళీ ఏదైతే 20 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోయిందో మన రాష్ట్రం మళ్ళీ కూటమి ప్రభుత్వ పాలనలోని ముందుకు రావాలని, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని శ్రీకాకుళం వాసిగా కోరుకుంటున్నానండి. శ్రీకాకుళం జిల్లా ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ప్రముఖ గాయని మంగ్లీ అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆశీర్వదించారు. మళ్ళీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉంది అని, తొలిసారిగా సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నప్పటికీ ప్రపంచంలోని ఏకైక దేవాలయమైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆదిత్యుని దర్శించుకోగానే తనకు తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యానని మంగ్లీ వివరించారు. అరుణ కిరణాలు ప్రసరింపజేసే జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు, సో అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా లవ్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే చెప్పాను అన్న కూడా, వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ, అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. ఫస్ట్ టైం నేను టెంపుల్ విజిట్ చేశాను, చాలా ఏడ్చేసాను కూడా నిజ రూపం చూసి. చాలా మంచిగా అనిపించింది. సో నాకు ఒక పాట కూడా పాడాలనిపించింది. అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మిది రూపము. అణురేణు పరిపూర్ణమైన రూపము
పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము పాలజల నిధిలోన పవళించు రూపము కాల సూర్య చంద్రాగ్ని గల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనది శేషగిరి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము. ఇంతకంటే నేనేం చేయలేను. చాలా మంచిగా అనిపించింది ఆ రూపం చూసి, నిజ రూపం చూసి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వస్తాను. రావాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ. రథసప్తమి సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అరసవెల్లిలో తన నివాసం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 7,000 మంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. జగత్తును మేల్కొల్పే సూర్య భగవానుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జగత్తులో మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణం సూర్యనారాయణ స్వామి అని ఆమె పేర్కొన్నారు. రథసప్తమి పర్వదినాన్న ప్రతి సంవత్సరం కూడా మా అరసవెల్లి గ్రామంలో అరసవెల్లి పెద్దలు అదేవిధంగా గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. కనీసం 10,000 మంది వరకు ఇక్కడ భోజనాలు చేయటం కూడా జరుగుతుంది. అందుకు రాత్రి నుంచి మా పిల్లలందరూ కష్టపడి అందరికీ ఎవరికి లేదనకుండా సాయంత్రం 5 వరకు భోజనాలు వడ్డిస్తారు. అందుకే నాకంటే వాళ్ళతోనే మీరు మాట్లాడించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అరసవెల్లి గ్రామం మన మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గుండ లక్ష్మీదేవి గారి ఇంటి వద్ద అరసవెల్లిలో యువత పెద్దలు అందరూ సహకారంతో గత 20 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అరసవెల్లి దేవాలయంలో వస్తున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి వచ్చి అన్నదానం చేయడము, అన్నదానం చాలా బాగుంది, చక్కగా నిర్వహిస్తానని చెప్పడంతో మేము మరింత ఉత్సాహంతో నేటికి 20 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి ఊరు పెద్దలు, రైతులు, యువత, వ్యాపారస్తులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచింది వారు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని మమ్మల్ని కోరుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ అన్నదానం దగ్గరికి వచ్చేటప్పటికి కొంత ఆటంకం కలిగిస్తున్నారు. తెల్లవారు తెరుస్తున్నారు. ఇక్కడ నుండి కూడా మేము ప్రతి సంవత్సరం ఇది చేస్తాం కాబట్టి వాళ్ళ నుండి కూడా మంచి సహకారం మాకు అందిస్తే మేము భక్తులకి ఆకలితో ఇంటికి ఎవరికి పంపించమని నినాదంతో మా యువత అంతా చేస్తున్నారు. అందుకని మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యాంతం ఆహుతులను ఆకట్టుకుంది. గాయని మంగ్లీ పాడిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరిగా క్రాకర్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా తరువాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం, దేవి స్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్యరూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీహర్షిత, జాహ్నవి స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేషప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రేక్షకులకు యోగా సహిత నృత్యాన్ని ఆ విష్ణుమూర్తి 4వ అవతారమైన నరసింహస్వామిని స్తుతిస్తూ, కదరి నృసింహుడు నృత్య రూపకం శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఓంకార రూపిణీ దేవి స్తుతి రూపకం ప్రదర్శించారు.
జిల్లా అరసవల్లి రథసప్తమి వేడుకల బందోబస్తు సరళిని ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా వేగవంతంగా, సులభతరంగా దర్శనానికి అనుమతించాలని పోలీసులను సూచించారు. ఉచిత దర్శనానికి ప్రాధాన్యత ఇస్తూ త్వరితగతిన భక్తుల దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని రేంజ్ డీఐజీ సూచించారు. బందోబస్తు నిర్వహణ సరళిని తెలిపి కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరా ద్వారా వాహనాలు రాక, భక్తుల దర్శనం, క్యూ లైన్లో మార్గాల నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల గురించి డీఐజీ వారికి పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధుల్లో ఉన్న ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది సమన్వయం, సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశాంతంగా వేడుక పూర్తయ్యేటట్టు ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని పలు ముఖ్యమైన అంశాలపై రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి దిశానిర్దేశాలు చేశారు. అంతకుముందు సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 2-3 తేదీల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అనంతపురం, శ్రీకాకుళం ఏ, శ్రీకాకుళం బి జిల్లాల నుండి పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ఫైనల్లో గెలుపొందిన విజయనగరం టీం మొదటి బహుమతి 50,000, శ్రీకాకుళం టీం రెండవ బహుమతి 30,000, కృష్ణా జిల్లాకు మూడవ బహుమతి 20,000 అందజేశారు. ఫైనల్ మ్యాచ్ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తిలకించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీధర్, కార్యదర్శి పెంకి సుందర్రావు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మాజీ సైనికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి సేవ కోసం మాజీ సైనికులు తమ వంతు బాధ్యతగా మంచినీళ్లు, మజ్జిగ, టీ, పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. మాజీ సైనికుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాజీ సైనికులు సేవలో పాల్గొనడం జరుగుతుందన్నారు. సేవలో పాల్గొన్న జేఏసీ యూనియన్ పెద్దలు ప్రెసిడెంట్ ఎస్ఎన్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ సనపల రామారావు, జనరల్ సెక్రటరీ సిహెచ్ అమ్మాజీరావు, గౌరవ అధ్యక్షులు ఏవీఆర్ మూర్తి, శంకర్ నారాయణ, ఆమ్దల్వల్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఐవి రావు, కేవి రమణమూర్తి, సభ్యులు కీర్తి వెంకటరమణ, కీర్తి సుశీల, పి భారతమ్మ, జీపీ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం తరఫున ఇక్కడ స్టాల్ ప్రతి సంవత్సరం పెడుతున్నాం. భక్తుల సేవ కొరకు మాజీ సైనికులు అంతా కంట్రిబ్యూట్ చేసుకొని మంచినీళ్ళు, మజ్జిగ, పెరుగు, మా పులిహోర వగైరాలు మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క మాజీ సైనికుడి తాలూకా కంట్రిబ్యూషన్ ఉంది. మాజీ సైనికుల యొక్క పాత్ర దీనిలో మా జిల్లా ప్రజలకి మా సేవలు ఉపయోగపడతాయని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మా సేవలను వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ మాజీ సైనికులు ప్రజాసేవలో ఉంటారని, అలాగే దేశ సేవలో ఉంటామని ఈ సేవ చేస్తూ ప్రజలకి చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం రథసప్తమి రోజున పుష్కరిణి దక్షిణ వైపు ఉన్న సాధారణ భక్తుల క్యూ లైన్ వద్ద పాలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్ మరియు మంచినీటిని అందించినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తమ వంతు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని మీడియాకి తెలియజేశారు. సైనికులుగా సర్వీస్లో ఉన్నప్పుడు దేశ సేవ, మరి ఇప్పుడు మాజీ సైనికులుగా సొసైటీకి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ మా మాజీ సైనికులందరూ ఈ సాధారణ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉదయం 3 గంటల నుంచి అటు పిల్లలకి పాలు అవుతామనేయండి, పెద్దలకి టీ అవుతామనేయండి, బిస్కెట్లు అవనండి, మజ్జిగ, మంచినీరు అందజేయడము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్ నడిపించడానికి మేము కలెక్టర్ గారి పర్మిషన్తో, ఈవో గారి ద్వారా, మన మున్సిపల్ కమిషనర్ గారి పర్మిషన్తో మన ఈ స్టాల్ ఏర్పాటు చేయడం ఉంది. మా ముఖ్య ఉద్దేశం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. సాధారణ భక్తులకి ప్రభుత్వం చాలా అరేంజ్మెంట్ చేస్తుందండి. ఆ అరేంజ్మెంట్లో కూడా ఈ ఫ్రీ లైన్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి వాళ్ళకి మాకు తోచిన సహాయం అది అవండి. వాళ్ళకి టీ అవనియండి, మజ్జిగ అవనియండి, పాలు అవనియండి, బిస్కెట్లు అవని ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం
సదా మీ సేవలో. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్. రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న హెలి టూరిజం విహారం నగర ప్రజలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. డచ్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా నగరంలో అందమైన ప్రదేశాలకు విహంగ వీక్షణం ద్వారా తిలకించవచ్చు. ఈ హెలి టూరిజానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. మొదటి 3 రోజుల్లో వందలాది మంది హెలికాప్టర్ రైడ్ చేసి ఆనందించారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా తెప్పించిన హెలికాప్టర్ ద్వారా 8 నిమిషాల పాటు నగరాన్ని చుట్టి రావచ్చు. ఒక్క టికెట్ ద్వారా 2000 కాగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో 1800కే అందుబాటులో ఉంది. ఆన్లైన్ ఆఫ్లైన్లో టికెట్ అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుండి వస్తున్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని హెలి టూరిజంను మరో రోజు పొడిగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు హెలికాప్టర్ సవారీ నిర్వహిస్తున్నారు. గగనవీధి నుండి అరసవల్లి ఆలయ గోపురాన్ని చూడడం ఈ రైడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలి టూరిజం ప్రారంభమై ఆదివారం 200 మంది హెలికాప్టర్లో విహరించగా 3,60,000 ఆదాయం వచ్చింది. సోమవారం 270 మంది హెలికాప్టర్ ఎక్కగా 45 రౌండ్లలో 4,86,000 ఆదాయం సమకూరింది. మంగళవారం కూడా ఇదే స్థాయిలో 45 రౌండ్లలో పర్యాటకులు గగన విహారం చేశారు. ఒక ట్రిప్పుకి 6 చొప్పున రోజుకి 270 మంది వరకు హెలికాప్టర్లో వ్యవహరిస్తున్నారు. గగన వీధుల్లో నుండి అరసవల్లి ఆలయ గోపురాన్ని చూసి పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా జిల్ ఫౌండేషన్ మరియు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో మజ్జిగ మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్యసాయి, వైస్ ప్రెసిడెంట్ జాడ సాయి, యశ్వంత్ మనోజ్, జేసీఐ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, సెక్రటరీ సుదర్శన్ పట్నాయక్, ట్రెజరర్ వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం రథసప్తమి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య సంరక్షణలో ఖర్చులను తగ్గించడానికి ప్రత్యేకించి పేదలు మరియు వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన జన్ ఔషధి మెడికల్ స్టోర్ ద్వారా నాణ్యమైన మందులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారన్నారు. సెప్టెంబర్ 2015లో జన్ ఔషధి పథకం ప్రధానమంత్రి జన్ ఔషధి యోజనగా పునరుద్ధరించబడిందని, నవంబర్ 2016లో ఈ పథకానికి మరింత ఊతమివ్వడానికి దానికి మళ్ళీ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజనగా పేరు పెట్టారన్నారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేది ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడానికి ఫార్మాసిటికల్ శాఖ ప్రారంభించి తక్కువ ధరలకే లభించేవి కానీ ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలు నాణ్యత మరియు సామర్థ్యంలో సరసమైన జనరిక్ ఔషధాలను అందించడానికి పిఎంబిజేపీ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు రథసప్తమి సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ప్రాంగణము తోట వద్ద మేము ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క టెంపుల్ దర్శనకు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థము ఎవరైనా జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకా లో బ్యాక్ ఉన్న వాళ్ళు నడుస్తూ వచ్చినప్పుడు చిన్న పెయిన్స్ జరిగినప్పుడు కానీ ఇలా చిన్న చిన్న సమస్యలు ఈ యొక్క దర్శన సమయంలో ఏర్పడినటువంటి వారిని వైద్య చికిత్స అందించడం కొరకు ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. మా రీజనల్ డైరెక్టర్ వారు ఇక్కడికి 13 మందిని 6 పారామెడికల్ 6 వైద్యాధికారులు 7 పారామెడికల్ని ఇక్కడికి డిప్యూట్ చేశారు. సో ఉదయం మేము 7 గంటల నుండి ఈ యొక్క అరేంజ్మెంట్స్ మేము చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడాను భక్తులు వారి యొక్క దీన్ని బట్టి తీసుకొని మేము మా యొక్క ఈ మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. ఆయుష్ శాఖ వారి ద్వారా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అరసవెల్లి రథసప్తమి సందర్భంగా నగర బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. అరసవెల్లి నీలమ్మ తల్లి దేవాలయం దగ్గర అరసవెల్లి యువత వెలమ వీధి రైతు సంఘం నాయకులతో కలిసి భారీ ఎత్తులో మహా అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి అరసవెల్లి గ్రామ పెద్దలు, ప్రజలు భారీ ఎత్తున విరాళంతో సుమారుగా 20,000 మందికి అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావులు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కాజీపేట గ్రామస్తులు గొలివి దామోదర్, గొలివి గురునాథరావు మరియు కొత్తపేట గంగు, పెద్ద రమణ, గంగు రాజు, దాస్యం నాని,
కలయికలో అరసవెల్లిలో ఇంద్రపుష్కరిణి దగ్గర సుమారు 5,000 మందికి అన్నప్రసాదం చేశారు. ఈ 3 దగ్గరలా ఉంగిటి రమణమూర్తి, పాపారావులు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే పసగడుగుల నారాయణ మిల్లు దగ్గర SBI బ్యాంకు వారి ప్రసాదం స్టాల్ను కూడా నగర బీసీ అధ్యక్షుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో చల్లపేట బలివాడ ప్రసాద్, కొంతమంది మహిళా బృందాలతో శంకరన్న దళం సభ్యులు ఈ రథసప్తమికి భక్తులకు ప్రసాదాలు అందించి ఇవ్వడంలో సహాయ సహకారాలు అందించారు. సందర్భంగా ఈరోజు అరసవిల్లిలో అన్నదాన కార్యక్రమం ఘనంగా చేస్తున్నారు. మా ఆదిత్య నగర్ నుంచి కాలనీ నుంచి అలాగా గొలువు దాము ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడను కాజీపేట కాకుండా మా మిత్రులు చాలామంది ఉన్నారు. నాని ఒకటి, అలాగే పియా చిట్టిబాబు ఒకటి, గంగు రమణ ఒకటి, గంగు రాజు ఒకటి, గొలువి దాము ఒకటి, గొలువి రమణ, అలా గొల్లువి భాస్కర్ అందరి సమక్షంలో. అలాగే మేము ఎక్కడన్నా కూడాను ఈరోజు 5 క్వింటాల వరకు పులిహార అనేది టమాటా రైస్ని కూడా పంపిణీ చేసి కార్యక్రమం చేపట్టాం మా బృందం అంతా కలిసి కూడాను. ఇదే కాకుండా గుండా లక్ష్మీదేవి గారి ఇంటి దగ్గర అంటే నీలం కూడా అంటామండి మేము ఎక్కువగా ప్రతినిత్యం అక్కడ చేస్తూ ఉంటాం కార్యక్రమం ఎప్పుడు కూడాను. ఆ కార్యక్రమంలో కూడాను మేము భారీ ఎత్తుగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విరాళంతో పాటు రైతులు, మేము, మా గ్రామ యువత, పెద్దలు అందరూ కలిసికట్టుగా అక్కడ కూడా కార్యక్రమం కఠినంగా చేయడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము అక్కడ ఒక 20,000 మందికి, ఇక్కడ కూడా 10,000 మందికి రాత్రి నుంచి కూడా మా దాము అందరూ కూడా కలిసికట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం రథసప్తమి రాష్ట్ర పండుగ చేయడానికి కారకులైన గౌరవనీయులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయ రాష్ట్ర మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా చరిత్రకారులైన గుండా శంకర్ గారు ఈ రథసప్తమి పని ఘనంగా చేయడమే కాకుండా ఈ చిక్కోలికి, ఈ అరసవెల్లికి కొత్త కళను తీసుకొచ్చారు. అంతటి గొప్పగా చేశారు. ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా షబాష్ శంకరన్న అంటూ, షబాష్ సత్యన్న అంటూ, షబాష్ రామన్న అంటూ ఈరోజు ప్రగడతలతో చిక్కోలు వ్యాసాలందరూ కూడాను మెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి సందర్భంగా చేత్తాద శ్రీ వైష్ణవ సంఘం శ్రీకాకుళం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ అన్నదానం నిర్వహించినట్లు చెప్పారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అన్న సమారాధన కార్యక్రమం నిరంతరాయంగా బుధవారం వరకు కొనసాగిస్తామన్నారు. జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక కౌంటర్లు కూడా పెట్టి నిర్వహించడం జరిగిందన్నారు. సూర్యనారాయణమూర్తి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్న సంతర్పణ చేసి అన్న సంతర్పణ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు పాలు, టీ, కాఫీ, ఉప్మా, చక్కెర పొంగలి, మజ్జిగ, పులిహోర, మంచినీరు అందించడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక కౌంటర్ వద్ద సేవా వాలంటీర్లను భక్తులకు అన్న ప్రసాదాలను అందించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో చేత్తాద శ్రీ వైష్ణవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లిలో రథసప్తమి సందర్భంగా సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాది రథసప్తమి రోజు వజ్రపు కొత్తూరు మండలం ప్రజలు సముద్ర స్నానాలకి వెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మాఘ స్నానం వల్ల ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్యం, అందం సమకూరుతాయని, ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ మాసమంతా స్నానాలు చేయకపోయినా మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి, ఏకాదశి, పౌర్ణమి, కృష్ణపక్ష చతుర్థి పుణ్య దినాలలో నదుల్లో స్నానం చేసినా మంచిదే అని, మాఘ పౌర్ణిమ లేదా మహామాఘి నాడు సముద్ర స్నానం ప్రత్యేకంగా చెప్పబడిందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. చంద్రుడు మఖ నక్షత్రంలో కూడుకొని ఉన్న మాసం మాఘమని, ప్రతి మాసానికి దేని విశిష్టత దానికి ఉందన్నారు. వైశాఖంలో దానం, కార్తీకంలో దీపం తీసుకోవచ్చని, అదేవిధంగా మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉందన్నారు. సూర్యోదయానికి ముందే లేచి భగవన్నామస్మరణ చేసి స్నానం చేయాలని, ఇది పాపాలు తొలగించడమే కాదు పుణ్యప్రసాదం అని వివరించారు. సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానాలు శ్రేష్టమని, ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యుడు అని, ఈ స్నానానికే కాదు ఏ స్నానానికైనా ప్రవహించే జలం శ్రేష్టం. గంగా త్రివేణి సంగమం ప్రాంతంలో స్నానం ఉష్టిష్టకరమని వేరే చెప్పనక్కర్లేదన్నారు. నదులు అందుబాటులో లేనివారు కాలువలు, చెరువులు, బావులు వంటి వాటిని ఆశ్రయించాలని చెప్పారు. కీర్తిశేషులు శ్రీమతి సోడవరం హేమలత దివ్య ఆశీస్సులతో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ సోడవరం ఈశ్వరరావు రథసప్తమి వేడుకలకు విచ్చేసిన భక్తులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని, అందుకు మనం ఏం చేయాలి అనే విషయంపై స్థానిక మిల్ జంక్షన్ వద్ద అవగాహన కల్పించారు. పాలిథిన్ కవర్స్, డిజిటల్ ఫ్లెక్స్, బ్యానర్స్ వాడొద్దని, నీటిని వృధా చేయవద్దని,
మొక్కలు నాటండని, కూల్ డ్రింక్స్ వాడొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వాడి చికెన్, మటన్, ఫిష్ టిఫిన్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు బాక్సులను వాడితే మనకే కాదు రాబోయే తరానికి సైతం మంచిని ఇచ్చిన వాళ్ళం అవుతామని వచ్చిపోయే భక్తులకు చెబుతూ పర్యావరణ హితమై 3000 క్లాత్ సంచులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమిత్ర, లోకేష్ సాయ్, చంద్రశేఖర్, లీలారాణి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు బజార్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు తాగే డ్రింక్ బాటిల్స్, చాక్లెట్, బిస్కెట్ ముచ్చులు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. తాగే వాటర్ బాటిల్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. వీలైనంత వరకు డస్ట్బిన్లు వాడేటట్లు చూడండి, డస్ట్బిన్లు వేయండి, పర్యావరణం రక్షించండి. లేదంటే రాబోయే తరంలో మన జీవనం చాలా దుర్భరంగా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. పర్యావరణం మన ధ్యేయం. పర్యావరణ హితమైన వస్తువులను వాడకండి, పర్యావరణం రక్షించండి. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్లాస్టిక్ ను విడవనాడండి. డిజిటల్ ఫ్లెక్స్ బ్యానర్లు కానీ, పాలిథిన్ కవర్లు కానీ వాడకండి. అవి వాడటం వలన మీరు వాడి పడేసే ప్రతి ముచ్చు కూడా దేశాన్ని నాశనం చేయడానికి భూమిని కప్పేస్తున్నాయి. ప్లాస్టిక్ భూమిని కప్పేస్తే రాబోయే తరంలో తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, పీల్చడానికి గాలి ఉండదు, జీవించడానికి బ్రతుకే ఉండదు. కావున ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ను విడనాడండి, పర్యావరణాన్ని రక్షించండి. యువత అనుకుంటారు నేను ఒక్కరు చేస్తే సరిపోతుందని. ప్రతి ఒక్కరు పర్యావరణం రక్షించే బాధ్యత ఒకరు చేపడితే అది మంచి జరుగుతుంది. మీ పిల్లలకి, మీకు కూడా మంచి జరుగుతుంది పర్యావరణం రక్షించడం వల్ల. లేదంటే ఇప్పుడు చైనా, ఒకప్పుడు చైనాకి ఎంత వేరియేషన్. ఒకప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి చైనా, కానీ ఈరోజు ఎంతో ఉన్నత స్థితిలో ఉంది. వాళ్ళు చేసుకున్న దేశాన్ని నాశనం చేయాలని సృష్టించారు వాళ్ళు చాలా రకాలుగా. దానివల్ల పర్యావరణం నష్టమై దేశం అలా కలవాలన్నా తినడానికి తిండి లేకుండా అయిపోయింది చైనా. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.